హలో అండి. నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మనతో పాటు డాక్టర్ వినయ్, హలో. కన్సల్టెంట్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ స్టేప్లర్ స్పెషలిస్ట్. సో చాలా మందికి ఏంటి అంటే ఈ ఫైమోసిస్ అంటే ఐడియా ఉంది, బెలనైటిస్ అంటే ఐడియా ఉంది, బెల్నోపాస్టైటిస్ అంటే ఐడియా ఉంది. బట్ ఒక హిడెన్ డిసీజ్ ఉంది, అదే పారాఫైమోసిస్. ఈ పారాఫైమోసిస్ అంటే చాలా మందికి ఐడియా లేదు, ఎందుకంటే ఆ ప్రాబ్లం ఫేస్ చేసుకోవడానికి ఈ ప్రాబ్లం తెలుస్తుంది. ఎందుకంటే ఫైమోసిస్ అనేది ఎవరైనా ఫేస్ చేస్తుంటారు. బట్ పారాఫైమోసిస్ కొందరే ఫేస్ చేస్తారు. ఎవరు ఆ కొందరు అంటే కనుక, ఎప్పుడైతే చర్మం వెనక్కి పోకపోతే మనం దాన్ని ఫైమోసిస్ అంటాం. సో చర్మం అనేది వెనక్కి పోదు, టైట్ అయిపోయి ఉంటుంది. కానీ వీళ్ళు ఏం చేస్తారు, టైట్గా ఉన్నా కానీ ప్రెషర్గా ఇంటర్కోర్స్ చేస్తుంటారు. ప్రెషర్గా మాస్టర్బేషన్ చేసేటప్పుడు చర్మాన్ని వెనక్కి అంటుంటారు. ప్రెషర్గా ఒక్కోసారి క్లీనింగ్ చేసుకోవాలి, ఎవరో చెప్పారు అని ఆతృతతోటి వెనక్కి అంటుంటారు. కొంతమంది ఏంటంటే ఫస్ట్ టైం ఇంటర్కోర్స్ చేసేటప్పుడు మామూలుగా వెనక్కి చర్మం పోకపోయినా ప్రెషర్తో ఇంటర్కోర్స్ చేస్తుంటారు. ఇంకొంతమంది ఏం ఐడియా లేని వాళ్ళు ఇది చర్మం వెనక్కి అనుకొని ఇంటర్కోర్స్ చేయాలని చెప్పేసి చర్మం ముందే వెనక్కి అనుకొని ఇంటర్కోర్స్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇట్లా చాలా డిఫరెంట్ కండిషన్లో అల్టిమేట్గా ఏంటి అంటే చర్మం టైట్గా ఉన్నప్పుడు మనం వెనక్కి ఫ్రీగా మూవ్ కానప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా చర్మాన్ని వెనక్కి అనకూడదు. ఒకవేళ అన్నారా ఆ చర్మం వెనకాలనే స్ట్రక్ అయిపోతుంది. అంటే ఇంకా మళ్ళీ ముందరికి రాదు, మీరు ఎంత ప్రయత్నం చేసినా ముందరికి రాదు. ఏదో కొంచెం సబ్బు నీళ్ళు పెట్టేసి టక్కున ముందరికి అంటే వచ్చేస్తుందేమో, కానీ మీరు ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసినట్టు అది వెనకాల స్ట్రక్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకు మెడ ఉందనుకోండి, ఆ మెడకు మనం గట్టిగా తాడు కట్టేస్తే ఏమవుతుంది, రక్త ప్రసరణ ఆగిపోతుంది. సేమ్ అట్లనే ఆ చర్మం వెనక్కి వచ్చేసి ఆగిపోయే వరకు రక్త ప్రసరణ, తెల్ల రక్తం, ఎర్ర రక్తం మొత్తం ఆగిపోతుంది. ఆగిపోయి ఆ చుట్టూ ఒక బెలూన్ లాగా ఉబ్బిపోతూ ఉంటుంది. ఆ పెనిస్ యొక్క గ్లాండ్స్ ఉంది కదా, ఆ పెనిస్ యొక్క గ్లాండ్స్ వెనకాల చుట్టూ ఇట్లా ఉబ్బిపోతూ ఉంటుంది బెలూన్ లాగా. దాన్నే పారాఫైమోసిస్ అంటారు. ఈ డిజీజ్ ఎలా ఉంది అంటే చూడడానికి సింపుల్ డిజీజ్ లాగా కనిపిస్తుంది, వెరీ డేంజరస్ డిసీజ్. ఎందుకు డేంజరస్ అన్నాను అంటే, పెనిస్ దగ్గర ఏదైనా ఇష్యూ ఎమర్జెన్సీగా సర్జరీ చేయాలి అంటే ఏకైక సర్జరీ పారాఫైమోసిస్. ఎందుకు అంటే ఇది వెనక్కి స్టక్ అయిపోయిన తర్వాత, వాపు వచ్చేసిన తర్వాత అక్కడ చర్మం అంతా కుళ్ళిపోయి చీము గారడము, నల్లగా కావడము, ఒక్కొక్కసారి గట్టిగా రింగలాగా ఫామ్ అయిపోతే చివరికి ఆ చర్మం కూడా తీసేయాల్సిన అవసరం పడుతుంది. బట్ ఈ పారాఫైమోసిస్కి మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో చేసే ఏకైక సర్జరీ కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్ సర్జరీ. పారాఫైమోసిస్లో మనం ఏంటంటే పేషెంట్కి మనకి ఇంటర్వెన్షన్ అనేది ఇమీడియట్గా ఉండాలి. వాళ్ళు ఏంటంటే డిలే చేస్తున్న కొద్ది రోజులు గడుస్తున్న కొద్దీ ఏంటంటే మనకు ఆ వాపు పెరుగుతూ ఉంటుంది. ఇంకా కొన్ని కండిషన్లో ఏమైందంటే చర్మం కుళ్ళిపోయి అక్కడ చర్మం మనకి పనికిరాదు, మళ్ళీ ఏం చేయడానికి కుదరదు. సో అటువంటి వాళ్ళకి మన దగ్గర ఏంటంటే మనం వాడే కేఎస్ఆర్ స్టాప్లర్ దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనం పేషెంట్లకి ఇమీడియట్గా సర్జరీ చేయొచ్చు. అది కూడా ఫస్ట్ ఏం చేస్తామంటే మనము జస్ట్ అంగానికి మందం మత్తిచ్చేసి అక్కడ చేరిన నీరు అవన్నీ తీసేసి చర్మాన్ని ముందుకు లాగేసి మనం సర్కంసిషన్ చేస్తాం. అది మనకి కేఎస్ఆర్ స్టాప్లర్ తోటి ఉన్న అడ్వాంటేజ్. అదే మనము మామూలుగా ఓపెన్ చేయాలనుకోండి, వాళ్ళకి ఆ వాపు తగ్గే వరకు మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. సో మనం వాడే స్టాప్లర్ తోటి ఏంటంటే మనకి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, మనం ఇమీడియట్గా సర్జరీ చేయొచ్చు. సో వాళ్ళు ప్రాబ్లం నొప్పి దానితో వస్తుంటారు, మళ్ళీ ఏమీ లేకుండా హ్యాపీగా డిశ్చార్జ్ అవుతుంటారు అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే మనకు సర్కంసిషన్ చేసేటప్పుడు ఈ పారాఫైమోసిస్ ఉన్నప్పుడు ఆ వాటర్ తీసి చర్మం ముందలు కానీ మామూలుగా కొన్ని రోజులు వెయిట్ చేయాలి, 6 వీక్స్ వెయిట్ చేయాలి యూజువల్గా అయితే, ఓపెన్ సర్జరీ కానీ లేకపోతే నార్మల్ స్టేప్లర్లు అయితే. బట్ మన కేఎస్ఆర్లో ఏంటి అంటే సార్ చెప్పినట్టుగా ఆ చర్మం నీళ్ళు తీసేసి అదే టైం అదే సెట్టింగ్లో డైరెక్ట్ చర్మం కూడా తీసేసేయచ్చు. మనం అలాగే చర్మం పెట్టామనుకోండి, సార్ కొందరు అడుగుతుండొచ్చు, సార్ వాటర్ తీసేసిండు చర్మం ముందలకు వచ్చింది, మళ్ళీ ఎందుకు తీయాలి మేము చర్మం ముందల అంటే, నేను తీయలేదు అనుకోండి చర్మము, మీరు ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి అన్నారు అనుకోండి, మళ్ళీ వెనకాల స్టక్ అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా కల్పిట్ చర్మం కాబట్టి చర్మం తీసేసేస్తాం. సో ఈ సర్కంసిషన్ చేయించుకున్నాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఇంపార్టెంట్. ఇది జాగ్రత్తగా వినాలి మీరు. ఎందుకంటే సర్కంసిషన్ చేయించుకోవడం ఎంత ఈజీనో ఒక సర్జన్కి, అంటే ఇప్పుడు నేను సర్జరీ చేస్తున్నాను, నాకు 5 నిమిషాలు సర్జరీ టక్కున అయిపోతుంది. బట్ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవైతే 15 డేస్ తీసుకోవాలి. సో ఈ ఫస్ట్ 15 డేస్ ఏంటి అంటే ఎటువంటి పరిస్థితుల్లో అంగం గట్టి పడకుండా చూసుకోవాలి, అంటే ఎరెక్షన్స్ కాకుండా చూసుకోవాలి, అంగస్తంభన అవ్వకుండా చూసుకోవాలి, అంగం గట్టి పడకుండా చూసుకోవాలి. డిఫరెంట్ టైంలో మనకు అంగస్తంభన అనేది జరుగుతూ ఉంటుంది. కొందరు అడుగుతారు, సార్ అంగస్తంభన ఏమైనా నా చేతిలో ఉందా మీ చేతిలో ఉందా, అదంతకదే అంగం గట్టి పడతా ఉంటుంది, తెల్లవారుజామున అంగం గట్టి పడతా ఉంటుంది, ఒక్కొక్కసారి వాష్రూమ్ పోయినప్పుడు మూత్రానికి పోయినప్పుడు అంగం గట్టి పడతా ఉంటుంది, అది నా చేతిలో లేదు, మీరు సింపుల్గా చెప్పేసిండ్రు బట్ నేను ఎట్లా ఉంచుకోవాలని అడుగుతుంటారు. సో అట్లాంటి వాళ్ళకి సింపుల్ చిట్కా ఏంటి అంటే, మీకు ఎప్పుడైతే మామూలుగా యూజువల్గా 12 వరకు ఎవరికి అంగస్తంభన అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ 12 to 6 మధ్యన చూసుకుంటే 5 to 6 ఎపిసోడ్స్ ఆఫ్
ఎరెక్షన్స్ అనేవి ప్రతి హ్యూమన్లో ఉంటుంది అన్నట్టు, అబ్బాయిల్లో ఉంటుంది. ఎందుకంటే ఆ టైంలో కొంచెం హార్మోన్స్ అనేవి, టెస్టోస్టెరాన్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. సో మనం ఏం చేయాలి, 12 నుంచి 6 ఎవ్రీ 1 అవర్కి ఒకసారి అలారం పెట్టుకొని లేస్తూ ఉన్నాం అనుకోండి, ఎరెక్షన్స్ ఆగిపోతాయి. ఇప్పుడు ఇక్కడ ఎరెక్షన్స్ ఎందుకు ఇంపార్టెంట్, ఎరెక్షన్ అవ్వకుండా ఎందుకు తీసుకోమంటున్నానంటే, ఇప్పుడు కేఎస్ఆర్ స్టేప్లర్ వేసేసిన తర్వాత మనం అంగం చిన్నగా ఉన్నప్పుడు పిన్స్ వేసేసి ఉంటాం. ఇప్పుడు అంగ స్తంభన అయింది అనుకోండి, ఆ పిన్స్ ఊడిపోయే అవకాశాలు ఉంటాయి, పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది, బ్లీడింగ్ వచ్చే అవకాశం ఉంటుంది, వాపు వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ పిన్స్ వలన కుట్లు మానక ముందే ఆ చర్మం డివైడ్ అయిపోయే అవకాశం ఉంటుంది, అంటే రా ఏరియా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే ఎరెక్షన్ అవాయిడ్ చేయాలి. అది మీరు లేస్తారా, పడుకోకుండా ఉంటారా, ఏం జాగ్రత్తలు తీసుకుంటారా అనేది ఇంపార్టెంట్ పక్కకు పెడితే, ఖచ్చితంగా అట్లీస్ట్ 10 days అయినా ఎరెక్షన్ అవ్వకుండా చూసుకోవాలి. అండ్ సెకండ్ థింగ్, 1 month వరకు ఇంటర్ కోర్స్ చేయకూడదు, కలవకూడదు. సో అది అయితే మన చేతిలో ఉంది కాబట్టి 1 month ఈజీగా చేసుకోవచ్చు. అండ్ థర్డ్ థింగ్ ఇంపార్టెంట్ ఏంటంటే, మామూలుగా ఓపెన్ సర్జరీ అనుకోండి, నీళ్ళు పడొద్దు అంటారు, అక్కడ ఒక కవర్ కట్టుకుని స్నానం చేయమంటారు, తుడుచుకోమంటుంటారు. బట్ మన కేఎస్ఆర్లో అడ్వాంటేజ్ ఏంటంటే, సర్జరీ అయిపోయిన రోజు నుంచే మీరు స్నానం చేయాలి. ఒక పట్టి ఉంటుంది, ఆ పట్టి తీసేసి మంచిగా చెయ్యి పెట్టి పిన్స్ మీద వాటర్ పోసి రుద్దాలి. చాలామంది పేషెంట్స్ నేను అడుగుతుంటాను, యూజువల్గా నేను చెప్తుంటాను కదా మీరు ఎలా వాష్ చేసుకుంటుంటారు, కొందరు విచిత్రమైన ఆన్సర్స్ ఇస్తుంటారు మనకి. ఏంటంటే కొందరు సార్ చెయ్యి పెడితే నాకు ఏదో నొప్పి అనిపిస్తుంది, అక్కడ అంతా కుట్లు అంటే పిన్స్ ఊడిపోతే భయంగా ఉంది, అందుకే మేము మగ్గు నుంచి నీళ్ళు పోస్తున్నాం, లేకపోతే జెట్ పట్టుకొని ఫ్లష్తో కొడుతున్నాము, అట్లా చాలామంది చెప్తుంటారు. కొంతమంది అయితేనేమో వేడి నీళ్ళ కాటన్తో తుడుస్తుంటారు. సో ఇట్లాంటివి ఏవి చేయకండి, జస్ట్ సింపుల్గా చేయబెట్టి మంచిగా వాటర్ పోసి రుద్దండి. మీకు ఎంత పాసిబిలిటీ ఉంటే అంతవరకు రుద్దేసేయండి. సో ఒక 2-3 days కాగానే మీకు అక్కడ నొప్పి అంతా సెటిల్ అయిపోతుంది కాబట్టి రుద్దడం ఈజీగానే ఉంటుంది, ఏం ఇబ్బంది ఉండదు. సో ఇట్లా రుద్ది కడగడం వల్ల ఏంటంటే, అక్కడ ఉన్న బ్లడ్ క్లాట్స్ కావచ్చు, లేకపోతే చెమట కానీ ఇట్లాంటి డెబ్రిస్ కానీ ఇవన్నీ వెళ్ళిపోతాయి, దీనివల్ల ఇన్ఫెక్షన్ అవ్వకుండా ఉంటుంది. స్టాప్లర్లో అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇన్ఫెక్షన్ రేట్ అనేది 0%, ఎవరికి ఇన్ఫెక్షన్ కాదు. చాలామంది నా దగ్గరకు వచ్చేసారి తెల్లగా ఏదో కనిపిస్తుంది అని అంటుంటారు, దాన్ని స్లఫ్ అంటాం, అది యాక్చువల్ ఇన్ఫెక్షన్ కాదు. సో అక్కడ ఏంటంటే చర్మం అతుకునేటప్పుడు స్లఫ్ లాగా బయటకు వస్తూ ఉంటుంది, అది మనం శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. సో ఈ జాగ్రత్తలు కనుక తీసుకుంటే కనుక అసలు 0 కాంప్లికేషన్ తోటి, 0 సైడ్ ఎఫెక్ట్ తోటి మీరు బయటపడతారు. అండ్ ఇమ్మీడియట్గా మీరు పనులు చేసుకోవచ్చు, అన్ని పనులు చేసుకోవచ్చు, ఎటువంటి పథ్యం కానీ ఎటువంటి బెడ్ రెస్ట్ కానీ అసలు చేయాల్సిన అవసరం లేదు. సో ఎవరికైనా పారాఫైమోసిస్ ఉంటే కనుక, నేను చెప్పినట్టు ఈ సిమ్టమ్స్ కనుక ఉంటే నెగ్లెక్ట్ చేయకండి, వితిన్ 6 to 24 hours మా దగ్గరికి రానికే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.